సినిమా చూసి కోటరేసి ఇంట్లో వండాలి. చాలా షేడ్స్ ఉన్నాయి, మస్తు షేడ్స్ ఉన్నాయి. నాకైతే చాలా బాగా అనిపించింది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ట్విస్టుల మీద ట్విస్టులు ఉంటాయి దీంట్లో. బ్యూటిఫుల్ మూవీ, ఒక కలర్ఫుల్ లైఫ్ ఎలా ఉండాలనేది సక్సెస్ చూపించే విధానం. చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ తీసుకున్నారు. ఫోటోషాప్ అలాంటివి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫ్లెక్సీలు గిక్సీలు అలాంటి వాళ్ళకి ఈ మూవీ మస్తు నచ్చుతుంది నాకు తెలిసి. నెక్స్ట్ లెవెల్ అన్నమాట. ఎక్కడ మనకి బోర్ అయితే కొట్టదు సినిమా, సూపర్ హిట్ అని చెప్పుకోవచ్చు. ఓటీటీలో ఐబమ్లో చూద్దాం అనుకోవద్దు, థియేటర్ ఎక్స్పీరియన్స్ అయితే ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ అన్నట్టు ఉంది సినిమాలో. ఎక్కువ లాంగ్ రన్ మూవీ, ఫ్యామిలీస్ అందరూ బాగా ఎంజాయ్ చేసే సినిమా. అటు యూత్కి కావచ్చు, ఫ్యామిలీస్కి కావచ్చు, చిల్డ్రన్స్కి కావచ్చు, చాలా బాగా నచ్చుతుంది. మంచి కామెడీ ఉంది సినిమాలో. ఇంకా అభినవ్ గారు కామెడీ టైమింగ్ మనకు తెలిసిందే, అలాగే దాంతో ఎమోషన్ కూడా పండించారు. దీంతో చాలా బాగుంది. ఈ టైప్ ఆఫ్ యాక్టింగ్ అయితే ఆయన నుంచి ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఎమోషన్ సీన్స్లో నిజంగా 2-3 సీన్స్లో నిజంగా కన్నీళ్ళు తెప్పించాడు. ఇంకా క్లైమాక్స్ విషయానికి వస్తే ఇంకో నెక్స్ట్ లెవెల్ అన్నమాట. ఎక్కడ మనకి బోర్ అయితే కొట్టదు సినిమా, సూపర్ హిట్ అని చెప్పుకోవచ్చు. మన అభినవ్ గారి క్యారెక్టరేషన్ కానీ మిగతా వాళ్ళ క్యారెక్టరేషన్ కానీ ఫస్ట్ హాఫ్లో ఒక ఇంటర్వెల్ మీద వచ్చే సీన్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అది చాలా చాలా బాగుంది. మేమైతే బాగా నవ్వుకున్నాం, ఎమోషనల్గా అక్కడక్కడ మేము కనెక్ట్ అయ్యాం. సో ప్రతి ఒక్కరు కూడా సినిమాకి కూడా 300 రూపాయలు వర్త్ చాలా అంటే చాలా బాగా అనిపించింది. మూలం బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా కొత్తగా, చాలా న్యాచురల్గా అనిపించింది అనమాట. సాంగ్స్ కొంచెం స్లో అనిపించినా మనకి స్టోరీ విషయంలో కానీ స్క్రీన్ ప్లే విషయంలో ఎక్కడ బోర్ అనేది అనిపించదు, స్లో అనేది అనిపించింది. నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఈ నగరానికి ఏమైనా సినిమాతో ఆయన నేను ఫాలో అవుతున్నాను. బట్ ఈ సినిమాలో మెయిన్ క్యారెక్టర్ ఆయనే కాబట్టి ఆయన కామెడీ టైమింగ్ అయితే ఎక్కడా మిస్ కాలేదు అన్న. చాలా అంటే చాలా నవ్వుకున్నాం కూడా. ఇంకా అదే చెప్తున్నాను కదా, ఆయనకి అలవాటైన కామెడీ పండించడం చాలా ఈజీ అయింది. కానీ ఎమోషనల్గా మాత్రం చాలా చాలా టచ్ చేశాను. ఇంకా ఆ విషయాన్ని మెచ్చుకోవచ్చు. ఏదేదో మాట్లాడినామో గొప్పగా చెప్పినాము సినిమా గురించి, అవన్నీ నిజాలని నాకు తెలిసి ఇప్పుడు నేను అదే చెప్తే బాగోదు. ఇప్పుడు సినిమా రిలీజ్ అయిపోయింది, ఆ రెస్పాన్స్ చూస్తేనే మాకు అర్థమైపోతుంది. సో చాలా పాజిటివ్ ఫీలింగ్ ఉంది. చాలా షేడ్స్ ఉన్నాయి, మస్తు షేడ్స్ ఉన్నాయి. సో ఇలాంటి క్యారెక్టర్ నేను కూడా చేయడం ఫస్ట్ టైం, కొంచెం నెగిటివ్గా చేయడం సినిమాల్లో ఫస్ట్ టైం. సో జనాలు నాకు తిడుతుంటే కూడా నాకు మంచిగా అనిపించింది, ఎందుకంటే బాగా క్యారెక్టర్ కనెక్ట్ అయినట్టున్నారు. సో ఎస్, థ్యాంక్ యూ వెరీ మచ్. కష్టపడితే ఏదైనా ఒక సాధిస్తాం. సో ఇవాళ ఇక్కడ వచ్చినాము, ఇంకా ముందుకెళ్తాం మెల్లగా. ఆఫ్టర్ దిస్ ఇంకా 2 అడుగు ముందుకెళ్తానని ఖచ్చితంగా నమ్మకం ఉంది. మళ్ళీ ఇంకోటి, ఈ మూవీ మంచి యూత్కి కనెక్ట్ అవుతుంది. యూత్ చూడాల్సిన సినిమా. ఎందుకంటే ఇప్పుడున్న ఎడ్యుకేషన్, ఇప్పుడు వాళ్ళు ఎంతైతే చదువుకుంటారో దాని తగ్గట్టు ఏమంటారు, మనకు జాబ్స్ అయితే వస్తలేవు. ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలంటే కంపల్సరీ ఫెయిలియర్ ఉంటుంది. ఆ ఫెయిలియర్ దాటి సక్సెస్ కావాలనేది స్టోరీ లైన్. చాలా బాగా అనిపించింది నాకైతే మూవీ. కంపల్సరీ ఈ మూవీ చూడాలని కోరుకుంటున్నాను. నాకైతే ఎమోషనల్గా బాగా కనెక్ట్ అయినా నేను. చాలా మంచిగా అనిపించింది. ఒక్క సీన్ కూడా బోర్ కొట్టది. మన హీరో గారు చాలా ఏమంటారు ఆడియన్స్ కట్టిపడేసిండు. మస్తు షేడ్స్ చాలా బాగుంది భయ్యా. నేనైతే ఫుల్ ఎంజాయ్ చేసిన. సినిమా మాత్రం అసలు మామూలుగా లేదు, వండర్ఫుల్గా ఉంది. మనం ఆ హీరో అన్న గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. క్యారెక్టర్ అయితే సూపర్ అన్న. నిజంగా మధ్యతరగతి వ్యక్తి ఎంతసేపటికి అనగదొక్కాలని చూస్తారు కానీ ఎవరు సపోర్ట్ అని చేయరు. ఆ సపోర్ట్ గురించి కానీ అద్భుతంగా చూపించారు. మన క్యారెక్టర్ అయితే మామూలుగా లేదు. అల్టిమేట్ అంటే ఇలాంటి కేటగిరీ క్యారెక్టర్ అయితేనే చాలా తక్కువ వస్తుంది. అంటే సింపుల్గా వెళ్ళిపోవడం, సింపుల్ సిటీతో మంచి అసలు హైలైట్ అన్న. అసలు హీరోయిన్ మధ్యలో లవ్ ట్రాక్ కూడా చాలా బాగా అనిపించింది. అంటే ఎక్కడ కూడా ఇది చూసినంతసేపు కూడా ఎక్కడ ల్యాగ్ కానీ బోర్ కానీ అనిపించలేదు. చూసినంతసేపు కూడా అలా చూస్తూ ఉండిపోయినాం. బాగుంది, నాకైతే బాగా నచ్చింది అన్న. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ అసలు ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. నాకైతే పిచ్చగా నచ్చింది. ఒకసారి చూస్తే 2సారి చూడాలనిపించింది. వండర్ఫుల్ అన్నది బాగుంది. ఇంకోటి మెయిన్ ఏంటంటే అన్న యాక్టింగ్ అన్న, అదైతే ఫిదా అవ్వచ్చు. నిజంగా వేరే లెవెల్ సినిమా, వేరే లెవెల్కి వెళ్ళిపోవడం ఏంటంటే అన్న యాటిట్యూడ్, అన్న యాక్టింగ్ అని చెప్పొచ్చు. చాలా బాగుందన్న. అలాగే మంచి కలెక్షన్లు వస్తాయి, ఇందులో అయితే ఎలాంటి డౌట్ లేదు. చాలా ఈరోజు రిలీజ్ అయింది, ఈజ్ ద బెస్ట్ సినిమా అని మాత్రం ఖచ్చితంగా చెప్తా. బాగుంది, నేను బాగా ఎంజాయ్ చేసిన. చాలా మనకు ఇంద్రధనుసు 7 కలర్స్ అందరికీ తెలిసిందే. లైఫ్లో కూడా మస్తు షేడ్స్ అనే టైటిల్కి ఒక బ్యాక్ బోన్ నెగిటివ్, ఒక ఫ్రెండ్ అనుకోండి, ఒక స్పీడ్ బుల్ పర్సన్ అనుకోనివ్వండి. డైరెక్టర్ కూడా స్క్రీన్ ప్లే చాలా అద్భుతంగా చూపించారు. లైఫ్లో సక్సెస్ అనేది అంత ఈజీగా రాదు. బిజినెస్ ప్రకారంగా ఒక సక్సెస్ అవ్వాలంటే ఎన్నో ఎత్తుపల్లాలు ఉంటాయి. బట్ బ్యాక్గ్రౌండ్గా ఫ్యామిలీ సపోర్ట్ కానీ, ఫ్రెండ్స్ సపోర్ట్ కానీ, ఒక రోలర్ కాన్సెప్ట్తో తరుణ్ భాస్కర్ గారి గెస్ట్ రోల్ కూడా చాలా అట్రాక్టివ్గా అనిపించింది. లీడ్ ఏంటంటే మనకు ఫ్లెక్సీస్ అనేది కామన్ ఈ రోజులలో. ఆ ఫ్లెక్సీస్ డిజైనింగ్ కళ, ఆ కళ ఉన్న వాళ్ళు ఎక్కడైనా సక్సెస్ అవుతారు. ఎత్తుపల్లాలుగా మన అభినవ్ గౌతమ్ కూడా క్యారెక్టర్లో అభినవ్ కూడా చాలా కూల్, ఇన్నోసెంట్గా ఒక మంచి బ్యూటిఫుల్ మూవీ, ఒక
కలర్ఫుల్ లైఫ్ ఎలా ఉండాలనేది సక్సెస్గా చూపించే విధానం. ఇందులో అతను మన పెయింటర్ కదా, పెయింటర్ అని తెలిసి అమ్మాయి వదిలేయడము, తర్వాత లైఫ్లో ఒక పెయింటర్ అని కూడా ఒక సక్సెస్ అవ్వడము. సినిమా చాలా బాగుంది అన్న. ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి సక్సెస్ అవ్వడము ఒక అమ్మాయి తరపున మంచిగా బాగుంది. సినిమా చాలా బాగుంది. కామెడీ అంటే అన్న ఇంటర్వెల్ దాకా ఒక జోన్లో వెళ్ళిపోతుంది, ఇంటర్వెల్ తర్వాత ఒక జోన్లో వెళ్తుంది, మధ్యలో కామెడీస్ కూడా ఉన్నాయి. చాలా బాగుంది సినిమా. అసలు ప్రింటర్స్ కూడా ఫ్లెక్సీస్ ఎక్కడ చూసినా ఫ్లెక్సీసే కనబడుతూ ఉంటాయి ఈ రోజులలో. అది మంచి కాన్సెప్ట్ తీసుకున్నారు. హీరోయిన్ యాక్షన్, హీరో యాక్షన్ అదిరిపోయింది. కామెడీ టైమింగ్ చాలా బాగుంది. అందరు ఫ్యామిలీ కలిసి చూడాల్సిన సినిమా. చాలా డిఫరెంట్ టాపిక్ తీసుకున్న డైరెక్టర్ గారు. యాక్షన్ బాగుంది, మరి లవ్ సాంగ్స్, మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ట్విస్ట్ల మీద ట్విస్టులు ఉన్నాయి. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అలా ఉంటుందని. అలా మంచి డిఫరెంట్ కాన్సెప్ట్ తీసుకున్నారు. రోజు రొటీన్ లవ్ స్టోరీలు అట్లా కాకుండా మనము చిన్నప్పుడు ఎలా ఆర్టిస్ట్ ఎలా డెవలప్ అవుతాడు, చిన్నప్పుడు చిన్నప్పుడు చిన్న చిన్న బొమ్మలు గీసి పెద్ద అయినాక ఎంత పెద్ద ఆర్టిస్ట్ అయ్యి చాలా హై లెవెల్లో మన హైదరాబాద్ హైటెక్ సిటీలో పెద్ద కంపెనీలో ఎలా జాబ్ కొట్టాడు. అది సినిమా చూస్తే చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. చూసుకొని మనము కొంచెం లైఫ్లో ఉపయోగపడుతుంది మనకు కూడా, చిన్న నుంచి పెద్ద డెవలప్ అవ్వడానికి. ఒక మెసేజ్ కూడా ఉందన్న, కష్టాలు ఉంటే దాటుకుంటే వెళ్తేనే సక్సెస్ వస్తుంది, అది చూసి అక్కడే ఉంటే ఓడిపోతాం అంతే. ఆ మెసేజ్తో ఒక మూవీ వెళ్తుంది అన్న. ఫోటోషాప్ అలాంటివి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే, ఫ్లెక్సీలు గిక్సీలు అలాంటి వాళ్ళకి ఈ మూవీ మస్తు నచ్చుతుంది నాకు తెలిసి. ఎందుకంటే అదే కంటెంట్ మీద వెళ్తుంది మూవీ లాస్ట్ వరకు. ఫస్ట్ హాఫ్ కొంచెం ఎంటర్టైనింగ్ అయిపోతుంది, సెకండ్ హాఫ్ ఇమోషనల్ అయ్యి మళ్ళీ లాస్ట్కి ప్యాక్ అయిపోతుంది అన్న. సూపర్ అన్న మూవీ అయితే. వన్ మ్యాన్ షో. అభినవ్ గారు అయితే వన్ మ్యాన్ షో. హీరోయిన్ గారికి ఎక్కువ ఫోకస్లో పెట్టలే, ఆ లవ్ స్టోరీ అనేది కూడా ఎండ్ చేయలే, కానీ ఎంతవరకు ఉందో అంతవరకు బాగుందన్న. అంతే. ఇంకా మీరు వచ్చి ఈ వీకెండ్కి ఎంటర్టైనింగ్ మూవీ చూడండి. ఎవరికైతే ఎంటర్టైన్మెంట్ ఇంకా ఎమోషనల్ కలిసి కావాలంటే మస్తు షేడ్స్ చూడండి. ఈరోజు మస్తు షేడ్స్ ఉన్నారా బాయ్. ఆ సినిమాలో మేల్ లీడ్ చేయడం అనేది అయితే మాత్రం నిజంగా అల్టిమేట్ అన్న. ఒక చిన్న హీరోగా అంటే సైడ్ ఆర్టిస్ట్గా వచ్చి ఈ రోజున ఒక సినిమాకి హీరో అవడమే కాకుండా ఈ రేంజ్ హిట్ కొట్టాడంటే అన్న సూపర్ అన్న. నేను ఒక్కటే చెప్తున్నా, ఈ సినిమా చూసిన తర్వాత మస్తు షేడ్స్ ఉన్నాయి అన్న సినిమాలో మాత్రం. అల్టిమేట్ విలేజ్ బ్యాక్డ్రాప్లో ఫ్రెండ్షిప్ కానీ లవ్ కానీ ఒక గోల్తో సినిమా రావడం, ఆ గోల్ని చూసుకోవడం, నెరవేర్చుకోవడం కోసం కష్టపడడం, అసలు నిజంగా మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఉన్న సబ్జెక్ట్ అనేది సినిమాలో మస్తు షేడ్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చూడండి. ఓటీటీలో ఐబమ్లో చూద్దాం అనుకోవద్దు. థియేటర్ ఎక్స్పీరియన్స్ అయితే ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ అన్నట్టు ఉంది సినిమాలో. చాలా అంటే చాలా బాగుందన్న. అన్నకి ఈ సినిమాతో నేను చెప్తున్నా మంచి ఫ్యూచర్ ఉంది, నాకు అర్థమైపోయింది. వేరే లెవెల్లో ఇక సైడ్ క్యారెక్టర్లు చేసిన అవసరమే లేదు అన్న. మెయిన్ లీడ్ క్యారెక్టర్లోనే అప్పుడు మనం చూసాం సునీల్ సైడ్ క్యారెక్టర్లు చేసుకుంటూ మెయిన్ లీడ్కి వచ్చి కొన్ని సినిమాలు చేసి ఆగిపోయాడు. కానీ ఈ అన్న అయితే మాత్రం నాకు తెలిసి ఈయనకున్న ఈ షేడ్స్కి వేరే లెవెల్కి వెళ్ళిపోతున్నాడు డెఫినెట్గా.